సేవింగ్స్లో రెండు రకాలు, మళ్ళీ లంసమ్ సేవింగ్స్, రెగ్యులర్ సేవింగ్స్. ఒకేసారి లంసమ్గా చేస్తే ఫిక్స్డ్ డిపాజిట్ లాగా, ఎఫ్డి లాగా. ఒకేసారి మనం వీ విల్ ఇన్వెస్ట్ సమ్ అమౌంట్ ఇన్ ద బై పర్చేసింగ్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ యూనిట్స్. రెండోది ఏంటి, రెగ్యులర్గా సేవ్ చేసేది. రెగ్యులర్గా సేవ్ చేస్తే లైక్ ఆర్డీ, రికరింగ్ డిపాజిట్ వీ నో వెరీ వెల్. ట్రెడిషనల్లీ వీ యూజ్ టు సేవ్ ఏ సర్టన్ అమౌంట్, ఫిక్స్డ్ అమౌంట్ అట్ ఎవ్రీ మంత్. అది కూడా నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఫ్లెక్సిబుల్. ఈవెన్ ఆర్డీ కూడా వాట్ ఎవర్ అమౌంట్ వీ హ్యావ్ వీ కెన్ డిపాజిట్. దెర్ ఇస్ నో నెసెసిటీ ఆఫ్ రిజిడిటీ. రిజిడిటీ అంటే ఒక 1000 రూపీస్ మనం మంత్లీ ఇన్స్టాల్మెంట్ కట్టాలి ఆర్డీకి. ఇప్పుడు 1000 కట్టక్కర్లేదు. ఈవెన్ దో వీ డోంట్ హ్యావ్ 1000 రూపీస్, వీ కెన్ డిపాజిట్ 500 ఆల్సో. ఇఫ్ వీ హ్యావ్ మోర్ మనీ వీ కెన్ డిపాజిట్ 2000 ఆల్సో. ఓకే, అంటే బేసిక్గా మనము లాస్ట్లో మనం పే చేయాలనుకున్న అమౌంట్ ఒక నెల ఎక్కువ ఒక నెల తక్కువ అలా కూడా కట్టుకోవచ్చు. అంటే దట్ ఫ్లెక్సిబిలిటీ నౌ హ్యాస్ బీన్ సెట్ ఇన్ ది ఆర్డీ అకౌంట్ ఆల్సో. లైక్ దట్ టేకింగ్ ద సేమ్ క్యూ ఫ్రమ్ దట్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇవాల్వ్ అయ్యిందండి. మ్యూచువల్ ఫండ్స్ అండ్ జస్ట్ యాజ్ ఐ టోల్డ్ యూ జస్ట్ నౌ టు గెట్ మోర్ రిటర్న్స్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్స్. ఎందుకంటే ఎస్బీఐ అకౌంట్ లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి to provide an avenue of investment to get higher rate of interest. ఓకే, ఇది బ్యాంక్స్ ఇన్నోవేటివ్గా తయారు చేసాయి మ్యూచువల్ ఫండ్ అనేది. ఇది ఇస్ నథింగ్ బట్ పూలింగ్ ఆఫ్ సేవింగ్స్ ఆర్ మనీ ఫ్రమ్ ద స్మాల్ ఇన్వెస్టర్స్ అండ్ కీపింగ్ ఇన్ ఏ ఫండ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేను రిలయన్స్ షేర్ కొనాలనుకుందాం, రిలయన్స్ షేర్ ఇట్ ఈస్ హవరింగ్ అరౌండ్ 2000 రూపీస్ అనుకుందాం. 2000 రూపీస్ నా దగ్గర ఉండకపోవచ్చు. హౌ కెన్ ఐ పర్చేజ్ రిలయన్స్ షేర్? సపోజ్ నాకు అంత ఫ్యాన్సీ ఉంటే నేను ఒక 1 షేర్ ఆర్ 2 షేర్సే పర్చేస్ చేయగలను. అవును. అదర్వైజ్ నేను సపోజ్ ఎంఆర్ఎఫ్ టైర్ ఉంది, ఎంఆర్ఎఫ్ టైర్ నౌ ఇట్ ఈస్ కోటింగ్ అట్ 1,50,000. ఐ కెనాట్ పర్చేజ్ ఈవెన్ 1 షేర్ ఆఫ్ ఎంఆర్ఎఫ్. సో ఇప్పుడు ఆ అడ్వాంటేజ్ నాకు ఎలాగొస్తుంది? హౌ కెన్ ఐ డిరైవ్ గ్రోత్ ఆఫ్ ద హై గ్రోత్ ఇండస్ట్రీస్? ఐ am a small customer, small depositor. I cannot invest, I cannot purchase in the shares. So that is why this is a novel idea. మ్యూచువల్ ఫండ్ అనేది దే విల్ పూల్ ద స్మాల్ సేవింగ్స్ ఫ్రమ్ ద స్మాల్ ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ బిగ్ అన్నమాట. ఓకే, అంతేలేండి, చిన్న చేపల నుంచి ఒకేసారి పెద్ద చేపకి. గ్రేట్. ఇన్ టర్న్ దట్ మ్యూచువల్ ఫండ్ విల్ ఇన్వెస్ట్ ఇన్ ద ఎయిదర్ మ్యూచువల్ రిలయన్స్ ఆర్ ఎనీ అంటే అదేలేండి, ఎనీ బిగ్ కంపెనీస్ జనరల్లీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తాము అనే దాని దగ్గర డిపెండ్. ఆ బ్యాంక్ కల్చర్ బట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్న దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకుంటారు. అంతేనండి, కరెక్ట్. ఓకే.